జగన్‌కి ఈసీ షాక్ ఇచ్చిందని వింటున్నాం. కొత్త వాళ్ళని ప్రమోట్ చేశారని వింటున్నాం. సో, ఎవరిని ప్రమోట్ చేసుంటారు? ఏంటి? అసలు ఎందుకు షాక్ ఇచ్చింది? ఏమై ఉంటుంది మీ మాటల్లో? ఇది యాక్చువల్‌గా రొటీన్‌గా జరిగేదే. ప్రతి ఎన్నికల్లో గూడా ఆహ్, చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లు మార్చేయడం, కలెక్టర్లు మార్చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకైతే ఆంధ్రప్రదేశ్‌లో ఈసీ ఆహ్, 5 జిల్లాల ఎస్పీలని మార్చేసింది. పల్నాడు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల ఎస్పీలని తీసేసింది. వాళ్ళకి వేరే డ్యూటీలు అప్పగించింది. ఎలక్షన్ డ్యూటీలో గూడా వాళ్ళు పాల్గొనకూడదు. అట్లాగే గుంటూరు రేంజి ఐజీ పాలరాజు ఆయన్ని కూడా తీసేసింది. అట్లాగే ముగ్గురు జిల్లా కలెక్టర్లను కూడా మార్చింది. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఇంటెలిజెన్స్ ఆహ్, డీజీ డైరెక్టర్ జనరల్ ఆయన ఆహ్, పిఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అంటారు ఆయన్ని, రామాంజనేయులు. ఆయన్ని కూడా తీసేశారు. అట్లాగే విజయవాడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రాంతి రాణా టాటా ఆయన్ని కూడా తీసేశారు. వీళ్ళిద్దరూ జగన్‌కి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని ఎప్పటినుంచో పురంధరేశ్వరి కంప్లెయింట్లు ఇస్తూనే ఉంది. తెలుగుదేశం వాళ్ళు కూడా వందలాది కంప్లెయింట్లు ఇచ్చారు. పురంధరేశ్వరి మొత్తంగా 23 మంది ఆఫీసర్ల మీద కంప్లెయింట్ చేస్తూ సెంట్రల్ ఈసీకి ఆమె పెట్టారు. అందులో ఇప్పుడు 9 మందిని తీసేశారు. పురంధరేశ్వరి పెట్టిన 23 మందిలో. అయితే ఇప్పుడు వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని నియమించారు. ఈరోజు వాళ్ళు ఛార్జ్ తీసుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడా ఐజీ స్థానంలో. ఐజీ స్థానంలో ఏమో కుమార్ అంటే డీజీ స్థానంలో, ఇంటెలిజెన్స్ డీజీ స్థానంలో ఏమో కుమార్ విశ్వజిత్తును పెట్టారు. ఆయన ఇంతకుముందు గతంలో కూడా 2019లో కూడా ఆయన ఇలాగే ఏబి వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు తీసేసి ఈయన పెట్టారు. అప్పుడేమో రివర్స్లో వైసీపీ కంప్లైంట్ ఇచ్చింది ఏబి వెంకటేశ్వరరావు మీద. దాంతో ఆయన్ని పక్కన పెట్టి ఇదే కుమార్ విశ్వజిత్తుని అప్పుడు కూడా ఎన్నికల టైంలో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు. అదొక యూనిక్ థింగ్ అనమాట. అయితే జగన్ అధికారంలోకి వచ్చినాక ఆయన స్థానంలో స్టీఫన్ రవీంద్రన్ తీసుకొచ్చాడు. బట్ సెంట్రల్ నుంచి క్లియరెన్స్ రాలేదు. అందుకని స్టీఫన్ రవీంద్రన్ పక్కన పెట్టి మనీష్ కుమార్ని కొద్ది రోజులు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ పిఎస్ఆర్ రామాంజనేయుల్ని పెట్టారన్నమాట. సో ఈ రామాంజనేయులు వచ్చిన తర్వాత కంప్లీట్గా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు. తెలుగుదేశం శ్రేణుల్ని వేధిస్తున్నాడు. ఇంటెలిజెన్స్ పేరుతో ఫోన్ ట్యాపింగ్లంతా కూడా చేస్తున్నాడు. ఇలాగ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాడు. అందుకని ఆయన పక్కన పెట్టారు. మామూలుగా అయితే ఎప్పుడైనా కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఒక 3 పేర్లు సజెస్ట్ చేయమని చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తారు. సో అలాగా ఈ పోస్ట్కి 3 పేర్లు చేస్తే అందులో ఈ కుమార్ విశ్వజిత్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈయన 1994 బ్యాచ్. ఈయన కొంత వివాదరహితుడు అనే ఒక ముద్ర ఉంది. ఇవన్నీ కూడా చూస్తారనమాట. ఏదన్నా గతంలో పొలిటికల్ పార్టీలు ఈయన మీద అలిగేషన్స్ చేశారా, ఈయన ఏ రాజకీయ పార్టీకైనా దగ్గరగా ఉంటున్నాడా అనే చరిత్ర అంతా కూడా వాళ్ళు చూస్తారు. విజిలెన్స్లో ఉన్నాడా ఇవన్నీ చూస్తారనమాట. సో అవన్నీ చూసి క్లీన్ రికార్డు ఉందనేసి మళ్ళీ ఆయనకే ఇచ్చారు. ఇక విజయవాడ సిపిగా ఉన్న క్రాంతి రాణా టాటా కూడా తెలుగుదేశం శ్రేణుల మీద విపరీతంగా దాడులు చేయించడం, కేసులు పెట్టించడం ఇవన్నీ చేస్తున్నాడు. మొన్న జగన్ మీద రాళ్ళు పడిన కేసులో కూడా బోండా ఉమ్మాని ఇరికించడానికి ఆయన శాయశక్తులు కృషి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అందుకని దుర్గారావు అనే ఒక సంబంధం లేని ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆ ఒడ్రి బస్తీ నుంచి ఆ దుర్గారావుకి దీంట్లో సంబంధం ఉంది. అతను A2 అని, A1 ఏమో సతీ అలియాస్ సతీష్. అతను కూడా సేమ్ కాలనీలో ఉంటాడు. బట్ సతీష్కి దుర్గారావుకి సంబంధం లేదు. సతీష్ వాళ్ళ నాన్నతో దుర్గారావు పరిచయం ఉంది తప్ప సతీష్తో పరిచయం లేదు అనేది కూడా దుర్గారావు మనకి టీవీలో చెప్పాడు. సో దుర్గారావుని 16న తీసుకెళ్ళి దాదాపు ఒక 4-5 రోజులు అతన్ని ఇల్లీగల్ కస్టడీలో పెట్టుకొని కోర్టును కూడా అమర్చాడని చెప్తున్నారు. ఎందుకంటే కోర్టు దీని మీద సెర్చ్ పిటిషన్ వేసినప్పుడు సలీం అనే అడ్వకేట్ వేసినప్పుడు కోర్టు ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సెర్చ్ కమిటీ వెళ్ళి వెతికితే ఎక్కడా లేరు. మామూలుగా పోలీసులు ఏం చేస్తారంటే ఇల్లీగల్ కస్టడీలో
ఇటువంటి కేసుల్లో ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లో పెట్టుకోరు వాళ్ళు. ఎందుకంటే అడ్వకేట్లు హెబియస్ కార్పస్ కూడా వేస్తారు. హెబియస్ కార్పస్ వేసినప్పుడు ఏమవుతుందంటే పోలీసులే సెర్చ్ చేసి తీసుకురావాలి, లేదా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసినప్పుడు కోర్టు ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది. ఈ కమిటీ వెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్ని చెక్ చేస్తుంది. అందుకని వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ప్రైవేట్ గెస్ట్ హౌస్ల్లో రహస్యంగా పెట్టేస్తారు. పెట్టేసి అక్కడ వాళ్ళని టార్చర్ చేయడం కానీ, లేదా వాళ్ళని వేధించడం కానీ అక్కడ వాళ్ళని పెట్టుకొని చేస్తారన్నమాట. వీళ్ళు కూడా ఇప్పుడు ఈ క్రాంతి రాణా కూడా ఈ అబ్బాయిల్ని ఇలాగే పెట్టుకున్నారు. అందులో మైనర్లు కూడా ఉన్నారు. సో క్లియర్గా ఇది చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన, కోర్టుల ఉల్లంఘన. సో అందువల్ల కూడా ఇతని మీద బలమైన వ్యతిరేకత వచ్చింది. ఈసీ కూడా దగ్గరగా పరిశీలించింది ఈ కేసును. ఈసీ కూడా ఇతను పిలిచి వివరణ కూడా అడిగింది, వివరణ ఇచ్చాడు కూడా. సో ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆల్రెడీ రామాంజనేయులు, సీతారామాంజనేయులు కావచ్చు, క్రాంతి రాణా కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టేసి వీళ్ళకి ఎలక్షన్ డ్యూటీలు కూడా వేయకూడదు అనేది ఆదేశించారు. సో ఇప్పుడు వాళ్ళ స్థానంలో కుమార్ విశ్వజిత్ ఏమో డీజీ ఇంటెలిజెన్స్, ఈయన ప్లేస్లో క్రాంతి రాణా ప్లేస్లో ఏమో రామకృష్ణ వచ్చాడు. ఈయన ఏసీబీలో గత కాలంగా ఉన్నాడు, కొంతకాలంగా. ఈయనకి ఏంటంటే ట్రాక్ రికార్డు చాలా బాగుంది. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ మాట ఆయన వినడం అనేది ఆయనకు ఉంది. అందువల్ల ఆయనకి విపరీతంగా ట్రాన్స్ఫర్లు జరుగుతుంటాయి. ఈ వైసీపీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇసుక కుంభకోణానికి సంబంధించి స్ట్రిక్ట్గా ఉన్నాడని ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించారనమాట, అక్కడ ఇసుక మాఫియా. సో అలాగా ఆయనకి మంచి పేరు ఉంది. సో ఆయన్ని ఇప్పుడు సిపిగా వేశారు. సో దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వైసీపీకి నష్టం. ఎందుకంటే వైసీపీకి అనుకూలమైన ఇంటెలిజెన్స్ డీజీ అండ్ విజయవాడ సిపి ఉన్నప్పుడు వైసీపీకి ఎంతో కొంత మేలు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ మేరకు వైసీపీకి ఇప్పుడు నష్టం అని చెప్పచ్చు. అయితే వీళ్ళేమో ఈ వైసీపీకి కావాలని అయితే నష్టం చేయరు, బ్యాలెన్స్గా ఉండే అవకాశం ఉంది. ఆ మేరకు కొంత డెమోక్రటిక్గా ఎన్నికలు జరగడానికి ఇటువంటి చర్యలు అయితే అవసరం. ఇది దేశవ్యాప్తంగా కూడా అవసరం నిజానికి. బీజేపీ గవర్నమెంట్ ఉన్న చోట్ల ఈ పని చేయట్లేదు. స్టేట్ గవర్నమెంట్లు బీజేపీ ఉన్న చోట వాళ్ళకు అనుకూలమైనగానే ఈసీ ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా ఈసీ తీసుకున్నప్పుడు మోడీకి అనుకూలంగా ప్రవర్తిస్తుంది. మొన్న మోడీ డెలిబరేట్గా యాంటీ ముస్లిం స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా మోడీ మీద కనీసం నోటీసులు కూడా పంపించలేదు, చర్య తీసుకోలేదు. అంటే ఈసీ క్లియర్గా మోడీకి అనుకూలంగానే ఉంది. దానికి కారణం కూడా ఆబ్వియస్. ఎందుకంటే ఈసీలో ఉండే 3 ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ని మోడీ అధీనంలో ఉండే కమిటీ, దాంట్లో మోడీ ఉంటాడు, కేంద్ర మంత్రి ఉంటాడు, అపోజిషన్ లీడర్ ఉంటాడు. కానీ మెజారిటీ వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళిద్దరు చెప్పినట్టే అవుతుంది. ఫైనల్గా మోడీ ఎవరిని అనుకుంటే వాళ్ళనే పెడతాడు. కాబట్టి మోడీ పెట్టినప్పుడు ఆయన కంట్రోల్లో వీళ్ళు ఉంటారు కదా. సో ఇది జరుగుతుంది అన్నమాట. అందువల్ల మోడీకి అనుకూలంగా ఉంది ఈసీ. బట్ ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొద్దిగా బ్యాలెన్స్డ్గానే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే పురంధేశ్వరి చెప్పిన వాళ్ళని తీసేస్తున్నారు అనేది మాత్రం క్లియర్ కనబడుతుంది. ఆ మేరకి కూటమికి మేలు జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి 2 కారణాలు. ఒకటి, పోల్ మేనేజ్మెంట్లో తనకి ఉపయోగపడుతుంది. యంత్రాంగం అంతా కూడా జగన్కి అనుకూలంగా ఉండకుండా కొంతవరకు బ్యాలెన్స్ అవుతుంది అనేది చంద్రబాబు ప్లాను. అందువల్ల గ్రౌండ్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది, అధికార యంత్రాంగం నిరంకుశత్వంగా వ్యవహరించదు అని ఆయనకి ఐడియా ఉంది. అందుకని అది ఒక రీజన్. రెండో రీజన్, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి తనని వేధించకుండా, రేపొద్దున తనని జైలుకి పంపించడం అవన్నీ చేయకుండా ముందు జాగ్రత్తగా ఆయన పొత్తు పెట్టుకున్నాడు ఈ 2 కారణాలతో. సో ఫస్ట్ కారణం ఆయనకి ఇప్పుడు హెల్ప్ అవ్వడం మొదలుపెట్టింది. అయితే ఈ పరిణామాల పట్ల తెలుగుదేశం క్యాంప్లో ఫుల్గా ఆనందం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రధానంగా సిఎస్ని మార్చాలి, అట్లాగే డీజీపీని మార్చాలి. ఎందుకంటే ఈ పోలీస్ ఆఫీసర్లు ఎవరిని మార్చినా ఫైనల్గా డీజీపీ చెప్పినట్టు వీళ్ళు వింటారు. అట్లాగే సిఎస్ చెప్పినట్టు కలెక్టర్లు కావచ్చు, మిగతా అధికార యంత్రాంగం అంతా వింటుంది. కాబట్టి వాళ్ళిద్దరిని మార్చకుండా కింది స్థాయిలో మారిస్తే లాభం ఏంటి అనేది వీళ్ళ ప్రశ్న.